వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. 3 రాజధానుల ఏర్పాటులో భాగంగా పరిపాలనను విశాఖపట్నం నుండి చేపట్టేందుకు సిద్ధమైన జగన్ సర్కారుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. అమరావతి నుండి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తుండగా న్యాయస్థానం షాక్ ఇచ్చింది. విశాఖ నగరానికి కార్యాలయాల తరలింపునకు సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వ కార్యాలయాలను అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్నారంటూ రాజధాని ప్రాంత రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలిచ్చారు. త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులను వెలువరించేంత వరకు చర్యలు తీసుకోబోమని ధర్మాసనానికి ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ అంశంపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని భావిస్తున్నామని, అందువల్ల మంగళవారమే విచారణ చేపడతామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం తరలింపు వ్యవహారంపై దాఖలు చేసి రిట్ను లంచ్ మోషన్ను అంత అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఏముందని న్యాయమూర్తి ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. ప్రభుత్వం విశాఖలో నిర్వహించాల్సిన మీటింగ్స్కు కోర్టు ఆదేశాల కారణంగా అంతరాయం ఏర్పడుతోందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కానీ ప్రభుత్వ వాదనతో ఏకీభవించని న్యాయమూర్తి లంచ్ మోషన్ పిటిషన్ను తిరస్కరించారు. ఇవాళ కాకుంటే కనీసం రేపైనా లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ చేపట్టాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. కానీ అంత అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఏమీ కనిపించడం లేదని, మంగళవారమే వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం కేవలం క్యాంపు కార్యాలయాలను మాత్రమే తరలిస్తున్నామంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇటీవల ఈ పిటిషన్పై విచారణను సింగిల్ బెంచ్ నుండి త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు. కానీ ఇంకా ఏ బెంచ్ విచారణలు జరపాలో నిర్ణయించలేదు. త్వరలోనే ప్రధాన న్యాయమూర్తి దీనిపై నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు తెలిపింది. తదుపరి ఆదేశాలు వెల్లడించే వరకు స్టేటస్ కో కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా సీఎం ఆదేశాల మేరకు పరిపాలనా రాజధానిగా విశాఖను మార్చేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా గత నెలలో విశాఖలో అధికారుల క్యాంపు కార్యాలయాలను గుర్తించారు. నగరంలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ సర్కారు నవంబర్ 23న ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ రుషికొండపై ఉన్న మిలీనియం టవర్స్లో మంత్రులు, అధికారుల క్యాంపు కార్యాలయాలను ప్రభుత్వం నియమించిన హై లెవెల్ కమిటీ గుర్తించింది. మిలీనియం టవర్స్లోని ఏబీ టవర్స్ను ఇందుకోసం కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఉత్తరాంధ్రలో సమీక్షలకు వెళ్లిన సమయంలో మిలీనియం టవర్స్లోని ఏబీ టవర్స్లను కేటాయిస్తున్నట్టు చీఫ్ సెక్రటరీ పేర్కొన్నారు. కాగా క్యాంపు కార్యాలయాల ఏర్పాటు వ్యవహారంపై హైకోర్టు తదుపరి తీర్పు ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.